టీవీసీ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన్ పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆదేశించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆయన మీడియాతో మాట్లాడారు. సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని సూచించారు. అన్ని వ్యాధులకు నివారణ మందులను అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి భవనంలో వైద్య సిబ్బందిని పూర్తిగా నియమించేటట్టు ప్రభుత్వంతో మాట్లాడి సిబ్బందిని నియమిస్తామని ఆయన అన్నారు. ఆయన వెంట తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్, DCH కోటేశ్వర్, DMHO ఆసుపత్రి సూపరింటెండెంట్ హరిచందర్ తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ అవైలబిలిటీ మీద కూడా ప్లేట్లెట్స్ ఈరోజు నేను యాజ్ అ DVP కమిషనర్గా మన ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ సీజనల్ డిసీజెస్ అన్నీ కూడా వర్షాకాలం స్టార్ట్ అవ్వడంతో డిసీజెస్ మామూలుగా డెంగ్యూ ఫీవర్స్ కానీ, డైరియాస్, డిసెంట్రీస్, తర్వాత మలేరియా ఫీవర్స్, టైఫాయిడ్ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ అన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి వాటిలో హాస్పిటల్స్ విజిట్ చేసి మానిటర్ చేసిన తర్వాత రిపోర్ట్స్ సబ్మిట్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వలన మేము 8 మంది ఆఫీసర్లు చూడీలు అందరం కూడా అందరికీ స్టేట్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలు ఒక్కొక్కరికి 5 అంటే డిస్ట్రిక్ట్స్ లాగా ఇవ్వడం జరిగింది. 4 జిల్లాలు ఒక హైదరాబాద్లోనే ఒక ఫెసిలిటీని యాడ్ చేశారు. సో ఇవన్నీ కూడాను చేసిన తర్వాత రిపోర్ట్స్ మేమంతా కన్సాలిడేట్ చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మంచిర్యాలలో విజిట్ భాగంగా మంచిర్యాల జిల్లా నాకు ఇచ్చారు కాబట్టి లక్షిట్పేట చూసుకొని తర్వాత మంచిర్యాల జిల్లా హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ సూపరింటెండెంట్ గారు, తర్వాత DMHO గారు, తర్వాత మా ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి శ్రీనివాస్ గారు, ఇక్కడ RMOలు, తర్వాత స్టాఫ్ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్లో ఇక్కడ ఉన్నటువంటి OP కానీ, IP, తర్వాత ల్యాబ్ కానీ, ఫార్మసీలో కానీ, తర్వాత శానిటేషన్ వైజ్ కానీ ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయనేటువంటిది ఐడెంటిఫై చేయాల్సినటువంటి బాధ్యత మాకు ఇచ్చారు. వాటిలో ఉన్నటువంటి గ్యాప్స్ మొత్తం కూడా చూస్తున్నాము. ఈ సీజన్ రాబోయేటువంటి సీజనల్ డిసీజెస్లో ఎందుకంటే వర్షాకాలం ఇంకా ముందుంది కాబట్టి ఇంకా వర్షాలు ఎక్కువైతే వచ్చేటువంటి అరేంజ్మెంట్స్ స్పెషల్గా ఈ వచ్చే డిసీజెస్ని ఎట్లా మేనేజ్ చేయాలనేటువంటివి రెడీగా ఉన్నారా లేదా, ఫీవర్ ఓపీస్ రెడీ చేశారా, ఈ ఫీవర్ ఓపీస్లో వచ్చే పేషెంట్ లోడ్ ఒక్కోసారి సడన్గా రేజ్ అయితే వాటిని ఎట్లా మానిటర్ చేయాలి, డ్రగ్స్ కానీ, ల్యాబ్ రియేజెంట్స్ కానీ, తర్వాత పేషెంట్ కేర్లో సర్వీసెస్లో కానీ ఎక్కడ గ్యాప్ రాకుండా చూడాల్సిన బాధ్యత వీళ్ళకి ఉన్నది. కాబట్టి వారికి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ కూడా మేము ఫిల్అప్ చేయమని చెప్పి గవర్నమెంట్కి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా చెక్లిస్ట్లో పెట్టుకున్న చెక్లిస్ట్ ప్రకారం ప్రతిదీ ఐటమ్ వైజ్ టెస్ట్ చేయడం అంటే చూడడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే అరేంజ్మెంట్స్ ఫర్ ఫీవర్ కేసెస్, వీళ్ళు ఫీవర్ OP సపరేట్గా పెట్టారా, తర్వాత IP కూడా ఫీవర్ వార్డ్ రెడీ చేశారా లేదా, తర్వాత వారి మెడిసిన్స్ అన్నీ కూడా సక్రమంగా అందుతున్నాయా లేదా అనేటువంటిది, తర్వాత టెస్ట్ కూడా బయటికి వెళ్లకుండా పేషెంట్ ఏమాత్రం బర్డన్ పడకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. కాబట్టి అది కూడా పేషెంట్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకోవడం జరిగింది. అట్లాగే మంత్లీ ఇప్పుడు మనకి మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్లలో ఏంటంటే ఒక 25 డెంగ్యూ ఫీవర్ కేసెస్ రావడం జరిగిందని చెప్పేసి మంచిర్యాల జిల్లాలో DMHO గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది బిగినింగ్లో ఉన్నాం కాబట్టి 25 కేసులు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే చాలా తక్కువనే ఉంది. లాస్ట్ ఇయర్ 200, ఈ టైం వరకు 200 కేసెస్ రికార్డ్ చేయడం జరిగింది. అంత లేదు. ఎందుకు లేదు అనేటువంటి ఏంటంటే గవర్నమెంట్ ముందే దీనికి
చర్యలు తీసుకుంటూ అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు కాబట్టి అందరూ స్టాఫ్ కూడా అలర్ట్ చేశారు. అందరూ కూడా పనిచేస్తున్నారు కాబట్టి మనకి లోడ్ తగ్గినట్టు అనిపిస్తుంది. తర్వాత మనకి ఇప్పుడు ఏంటంటే ల్యాబ్ టెస్టులు, తర్వాత బ్లడ్ అవైలబిలిటీ, ప్లేట్లెట్స్ కూడా అవసరం పడితే సీరియస్నెస్ని బట్టి దాని మీద ప్లేట్లెట్స్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మెడిసిన్స్లో కూడా ఫ్లూయిడ్స్తో పాటు యాంటీబయాటిక్స్ కానీ అంటే యాంటీవైరల్ మెడిసిన్స్ కానీ ఉన్నాయా లేవా అని అన్ని లెవెల్లో పిఎస్సీలు కానీ పీజీఎస్లో కానీ తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ తర్వాత ఏరియా హాస్పిటల్స్లో కూడా అన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. వాటి మీద రిపోర్ట్స్ సబ్మిట్ చేయడం అనేటువంటిది గవర్నమెంట్ జరుగుతుంది. తర్వాత స్టాఫ్ పొజిషన్ కూడా, ఎందుకంటే మనకి మెయిన్గా హాస్పిటల్స్ పెద్దగా లోడ్ పెరుగుతూ ఉంది కాబట్టి స్టాఫ్ విషయంలో కూడా డైరెక్షన్స్ 3 డిపార్ట్మెంట్లు డిఎండ్హెచ్ఓకి, డిసిహెచ్ఎస్కి, జీజీఎస్ సూపరింటెండెంట్కి అందరు కూడా డైరెక్షన్స్ ఇచ్చాము. తర్వాత శానిటేషన్ వైజ్ కూడా ఫాగింగ్ జరుగుతుందా, స్ప్రేయింగ్ జరుగుతుందా, పెస్ట్ కంట్రోల్ ఉందా లేదా అనేటువంటి దాని మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అట్లాగే డైట్ సప్లైస్, డైట్ వీళ్ళు ఏదైతే ఇస్తున్నారో హైజీనిక్ డైట్ ఇస్తున్నారా, ప్రిస్క్రైబ్ డైట్ ఇస్తున్నారా లేదా అనేటువంటిది. తర్వాత సర్వీసెస్, లాండ్రీ సర్వీసెస్ కానీ, తర్వాత ఇక్కడ ఈ ఐఏసీ మెటీరియల్ కూడా పేషెంట్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు అరేంజ్ చేయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్స్ మీద ఉంది కాబట్టి వాటిని కూడా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే లోకల్ బాడీస్ తోటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పంచాయత్ రాజ్ కానీ, తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ ఎవరెవరైతే మనకి ఈ సీజనల్ డిసీజెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో అందరితోని ఒకసారి మీటింగ్స్ పెట్టుకొని అట్లా మరీ బ్యాడ్ సిచ్యువేషన్ కూడా కంట్రోల్ చేసే పరిస్థితికి తీసుకురావాలని చెప్పేసి వీరందరికీ మీడియా తరఫున చెప్పడం జరుగుతుంది. ఇది సేమ్ థింగ్ మన లోకల్గా ఉన్నటువంటి కలెక్టర్ గారితో లేదా జాయింట్ కలెక్టర్తో మాట్లాడి ఇక్కడ ఉన్న గ్యాప్స్ ఉంటే కూడా మీకు చెప్పి వెళ్ళడం జరుగుతుంది. మంచిర్యాల నియోజకవర్గంకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నడిపెల్లి దివాకర్ రావు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయాడని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మంచిర్యాల అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడుతూ దివాకర్ రావు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుపై చేసిన ఆరోపణలను ఖండించారు. ఏడాదిన్నరలోనే ప్రేమ్సాగర్ రావు నియోజకవర్గంను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తుంటే చూసి ఓర్వలేకపోతున్నాడని విమర్శించారు. దివాకర్ రావు అసత్య ప్రచారానికి ముగింపు పలకకపోతే ప్రజలు తరిమికొట్టి హైదరాబాద్కు పరిమితం చేస్తారని హెచ్చరించారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి అధికారుల మీద మరియు మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దాన్ని కాంగ్రెస్ పార్టీ నుండి ముందుగా తీవ్రంగా ఖండిస్తున్నారు. దివాకర్ రావు గారు నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లజ్జ లేదు నీకు కానీ నీ కొడుకు కానీ ఏమాత్రం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పుడు చూసినా చౌకబారు సమావేశాలు పస ఉండదు, ఏదైనా నిరూపించాలంటే దమ్ము ఉండదు. లేనిపోని ఆరోపణలతోటి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. జనం నన్ను మర్చిపోయినరు కాబట్టి ప్రెస్ మీట్ ద్వారా మరి సిటీ కేబులల్లా లేకపోతే మీడియాలో కనిపిస్తే నన్ను మళ్ళీ గుర్తుపెట్టుకుంటారనే ఒక కోరిక ఉండవచ్చు నీకు, కానీ అది జనం ఎప్పుడో మర్చిపోయినరు. నీ చౌకబారు విమర్శలు ఎవరు పట్టించుకున్న పరిస్థితులు లేరు. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ప్రేమ్సాగర్ రావు గారు అభివృద్ధి చేయలేదు, దోసుకుంటున్నాడు, ఇట్లా ఎన్నిసార్లు చెప్తావు? 100 సార్లు చెప్పిన. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నామే. నీకు దమ్ముంటే నువ్వు మొగోనివైతే ఒక మాటగా నిలబడితే ఎక్కడైతే అవినీతి జరిగిందో దాన్ని నిరూపించమని గతంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి, అయినా నిరూపించలేదు. ఎప్పుడు అదే విమర్శలు. రెండవది, అధికారులను బెదిరిస్తున్నావు. నీకు ఏ రైట్స్ ఉన్నాయో అధికారులను బెదిరిస్తున్నావు అంటే నువ్వు రెడ్ బుక్ రాస్తున్నావు. అక్కడ ఆంధ్రలో కూడా రాసినట్టు నువ్వు నీ కొడుకు రెడ్ బుక్ రాసి అధికారులను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి అభివృద్ధిని అడ్డుకుందామని ఒక అక్కస్తోటి నువ్వు ఈ ఆలోచనకు వచ్చినావా? ఖబర్దార్ దివాకర్ రావు గారు, అధికారుల జోలికి పోయినా మేము చూస్తూ ఊరుకోం. ఈరోజు రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతున్నది. ప్రజలు సంతోషంగా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. మీ కాలంలో చేయని అభివృద్ధిని ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కారు, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో, ఇక్కడ ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అభివృద్ధి అనేది ఉరుకులు పరుగుల మీద పోతున్నది. అది నీ కళ్ళకు కనబడట్లేదా? సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. ఎక్కడ దేశంలో లేని విధంగా సన్న బియ్యం ఇస్తే పేదవాడు ఎవడైతే ధనికుడు తింటున్నాడో వారికి పోటీగా ధీటుగా వారితోటి సన్న బియ్యం తింటూ ఇవాళ హ్యాపీగా ఉన్నారు. అలాగే రేషన్ కార్డులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు
చెప్పుకుంటూ పోతే 6 గ్యారెంటీలు కాదు 60 గ్యారెంటీలు నెరవేర్చే విధంగా మీరు అప్పుల కుప్ప చేసిపోయిన ఈ రాష్ట్రాన్ని ఒక్కొక్కటి సర్దుకుంటూ మరి ఈరోజు ప్రజాపాలన కొనసాగుతున్నాం. ఇక్కడ 4 పర్యాలు నీ పాలన చూసాను. ఇక్కడ ప్రజలు నిన్ను గెలిపించారు. ఏం ఉరగబెట్టినావు? ఈరోజు ప్రేమ్ సాగర్ రావు గెలిచి నువ్వు 20 సంవత్సరాలు పాలించినావు, ఏమి ఉరగొట్టలే. కానీ 20 నెలల్లో ప్రేమ్ సాగర్ రావు గెలిచిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చిన మన నియోజకవర్గం. నిన్నటి రోజున మంచిర్యాల మాజీ శాసనసభ్యుడు మరి దివాకర్ రావు అవినీతి ఆరోపణలని చెప్పేసి ఇష్టారీతిన ఆరోపణలు, అవి ఆరోపణలు కాదు, అవి పచ్చి అబద్ధాలని చెప్పేసి వాటిని ఖండిస్తూ ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ మన పరిధి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నోసార్లు మరి ప్రెస్ మీట్లు పెట్టినా కావచ్చు, లేకుంటే ఎదురెదురుగా కలిసినప్పుడు కావచ్చు, ఎన్నోసార్లు మీరు రండి, మీకు దమ్ముంటే చూపెట్టానని చెప్పి ఎలక్షన్ల ముందు కావచ్చు, ఎలక్షన్ తర్వాత కావచ్చు మేము చెప్తూనే ఉంటున్నాం, ఎన్నోసార్లు చెప్తున్నాం. మీకేమన్నా అసలు మన అవినీతి చేసినట్టు ఉంటే మరి రౌడీ గూండా అంటున్నాం కదా, అవన్నీ ఉంటే తీసుకునిరా, చలో మనం ముఖాముఖి మన ఎదురుపడి మరి తెలుసుకుందామంటే ఏ ఒక్క రోజు కూడా నువ్వు మరి నిజాలు తీసుకొని వచ్చిన సందర్భం లేదు. ఖబర్దార్ దివాకర్ రావు గారు, మేము ఎన్నోసార్లు చెప్తున్నాం, ఈ యొక్క పాడిందే పాట మరి పాడకని చెప్పేసి అంటున్నాం. మరొక్కసారి హెచ్చరిక చేస్తూ ఎన్నోసార్లు ఈరోజు మళ్ళీ కొత్త రోడ్డుకి తీసుకొచ్చి ఈరోజు అధికారులను భయప్రాంతాలకు గురి చేసే మరి ప్రయత్నం చేస్తున్నాం. ఖబర్దార్ దివాకర్ రావు కావచ్చు, మీ అందరి నాయకులకు కావచ్చు, మేము అధికారులకు అండగా మేము ఉంటాం. ఎందుకంటే అధికారులు ఈరోజు ఎక్కడ కూడా మరి ఏ పనులు జరగకుండా ఇక్కడ అధికారులను మరి ముందుండి మరి ఇక్కడ పనులు చేపిస్తున్నారు. ఖచ్చితంగా వారికి అండగా ప్రేమ్ సాగర్ రావు ఉంటారు, వారికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పథకాలు మరి ఇక్కడ మరి కొనసాగుతున్న సందర్భాలు. మరి ఇటు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు సంక్షేమ పథకాలు కావచ్చు, ఇటు అభివృద్ధి పథకాలు కావచ్చు, మరి రెండు మరి జోడెట్లుగా పరుగులు తీస్తూ అంటే నీ కళ్ళు ఓర్వలేక నీ కాళ్ళకు మరి ఏమంది అర్థం కాదు కానీ ఇష్టారీతిన మరి మా ప్రేమ్ సాగర్ రావు గారు కావచ్చు, మా కాంగ్రెస్ పార్టీని కావచ్చు మరి దుమ్మెత్తి పోస్తున్నాం. ఖబర్దార్ ఇంకొకసారి మా మహిళలు ఏ విధంగా చేసిరో ఆ విధంగా మరి ఖచ్చితంగా మరి నీ ఇంటికి వచ్చి మరి నిన్ను ఖచ్చితంగా ఈడ్చుకొచ్చి ఐబీలో మరి ఏదైతే మరి నువ్వు నిరూపించాల్సిన మేము ఈడ్చుకొచ్చే సందర్భాలు మరి ఎదురని చెప్పేసి నీకు తెలియజేస్తున్నాం. ఏదైతే మంచిర్యాల మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు, ఆయన ఎప్పటికీ మాజీ ఉంటాడు, ఆయన నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన విమర్శించే విమర్శ ఎట్లంటే కొండందవి ఎలకను పట్టినట్టున్నాయి. మరీ ఇంత చీప్గా అనుకోలేదు. అంటే ఆయన వయసుకు తగ్గట్టు కాకుండా ఆయన 4 సార్లు ఎమ్మెల్యే చేసి ఆయన వయస్సును మర్చిపోయి ఆయన హోదాను మర్చిపోయి మాట్లాడతాడు. మరీ దిగజారుడు మాటలు మాట్లాడతాడు. ఎందుకంటే దివాకర్ రావు గారు ఒక్కసారి ఆలోచించాలి, అసలు నువ్వు ఏం మాట్లాడతావు. ప్రతిసారి నీకు మాట్లాడే మాటలకు ప్రజలు నువ్వు చెల్లని రూపాయి అప్పుడు చెల్లింది ఇప్పుడు చెల్లుతుందా అని చెప్పి అసలు నిన్ను పట్టించుకునే ఆలోచన కూడా ప్రజలు చేస్తలేరు. కాకపోతే ఏంటంటే నువ్వు 2-3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నావు కాబట్టి మేము సమాధానం చెప్పక తప్పదు. ఎందుకంటే మేము కూడా నీకు నీ ప్రెస్ మీట్కి సమాధానం చెప్పొద్దు అని చెప్పి మేము వదిలిపెట్టినాము. అది ప్రజలు కూడా పట్టించుకుంటారని మేము వదిలిపెట్టినాము. అయినప్పటికీ నువ్వు అదే పదే మాట్లాడుతున్నావు కాబట్టి ఇక చెప్పక తప్పదనే ఉద్దేశం కొద్దీ నువ్వు 3 సార్లు 4 సార్లు మాట్లాడినాక మేము మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు ఒక్కసారి ఆలోచించుకోవాలి. నీవు మళ్ళా నీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, నా కొడుకో నేను అయితే ఎందుకు పగటికలు అంటాను, నీ స్థానం ఎంత, నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ప్రజలు నిన్ను ఎక్కడ పెట్టినరు, నిన్ను ఎక్కడికి పంపించారు, నువ్వు ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలని చెప్పి ఒకసారి మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి అంటే ఏంటిది? అభివృద్ధి అంటే కొబ్బరికాయలు కొట్టడమో, కొబ్బరికాయ నీళ్ళు తాగడమో, వచ్చిన ట్యూబ్ లైట్లు పెట్టి దాన్ని మీడియాలో వేసుకోవడం కాదు. అభివృద్ధి అంటే ఏందనేది ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల ప్రజలు చెప్తాను. అభివృద్ధి అంటే ఏంది? దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారిని నిరూపిస్తారు. ఎందుకంటే మీరు ఊహించలేదు, ప్రజలు కూడా ఊహించినంత గొప్పగా ఈరోజు మంచిర్యాలలో అభివృద్ధి జరుగుతుంది. ఆదివాసీ జీవనానికి వ్యతిరేకంగా ఉన్న జీవో నెంబర్ 49ను పూర్తిగా రద్దు చేయాలని, పట్టుపురుగుల రైతుల మీద అటవీ అధికారులు దాడులు ఆపాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ముందు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఆదివాసుల జీవితాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న చెలగాటం మానుకోవాలన్నారు. కవ్వాల్ పులుల సంరక్షణ పేరుతో కొమరంభీం జిల్లాలో ఆదివాసులను అడవి నుంచి గెంటివేసి అడవులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 మే 30న తడౌబా అడవి రిజర్వ్ ఫారెస్టును కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టులో కలుపుతూ కొమరంభీం, కాగజ్ నగర్, ఆసిఫాబాద్ పరిధిలో 334 గ్రామాలను పేర్కొంటూ తీసుకువచ్చిన జీవో నెంబర్ 49 వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లో ఉందని అన్నారు. పట్టుపురుగుల పెంపకంపై ఆధారపడ్డ రైతులను అటవీశాఖ అధికారులు వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పోడు సాగుదారులకు పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసుల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, టైగర్ జోన్ పూర్తిగా ఎత్తివేసి వైల్డ్ లైఫ్ సంచార్ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముట్టడికి రావడం జరిగింది. మేము ముఖ్యంగా ప్రభుత్వాలని కానీ అధికారులు కానీ మేము విన్నవించుకునేది ఒకటే, ఏదైతే పట్టు పరిశ్రమ మీద బతుకుతున్న ఆదివాసీలు దాదాపు 1000 కుటుంబాలు ఉంటాయి మంచిర్యాల జిల్లాలో. ఈ ఏదైతే పట్టు పరిశ్రమ మీద జీవించే వాళ్లకు ఎలాంటి జీవనాధారం లేదు కాబట్టి వాళ్ళకి అటవీ అధికారులు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా, వాళ్ళ మీద ఎలాంటి నిబంధనలు పెట్టుకోకుండా వాళ్ళని ఏదైతే పట్టు పరిశ్రమ ఉందో ఆ పట్టు పరిశ్రమలో వాళ్ళకి వెసులుబాటు కల్పించాలని కోరుతా ఉన్నాం. అలాగే 49 జీవో ఏదైతే ఉందో అది ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. ఆ తాత్కాలికంగా రద్దు చేసినటువంటి జీవో నెంబర్ 49 వెంటనే పూర్తిగా రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే టైగర్ జోన్ను ఎత్తివేయాలి. అలాగే ఏదైతే పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులు ఉన్నారో ఆ అర్హులైన పోడు రైతులందరికీ పోడు పట్టాలు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే పోడు పట్టాలు ఇదివరకే మంజూరైన రైతులు అయితే ఎవరున్నారో వాళ్ళని యంత్రాల ద్వారా పని చేసుకునే వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అధికారులకు మేము కోరుతా ఉన్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొత్త చట్టాలు తీసుకొచ్చిందో ఆ చట్టాలన్నీ రద్దు చేసి ఆదివాసులకు న్యాయం చేయాలని మా సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.